నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. మహానగరంలో మరో మాయాజాలం బయటపడింది. బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజ్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. అమాయకులైన మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా నమ్మించి మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. తక్కువ మొత్తంతోనే బిజినెస్ ప్రారంభించి లైఫ్ లో సెటిల్ అవుదామనుకున్న వారి ఆశలు అడియాసలైపోయాయి. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా 2 కోట్లకు పైగా మోసం జరిగింది. తమిళనాడుకు చెందిన షేక్ ఇస్మాయిల్, అతడి భార్య సంహినా అలియాస్ ప్రియాంక అలియాస్ ప్రేమకుమారి హైదరాబాద్ నిజాంపేట్ ప్రగతి నగర్ లోని నెమలి బొమ్మల చౌరస్తా దగ్గర 2 ఏళ్ల క్రితం బ్యూటీ పార్లర్ ప్రారంభించారు. రోజ్ గోల్డ్ పేరుతో నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ ను సమీనా చెల్లెలు, సోదరుడు మరో ఉద్యోగి నిర్వహిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజ్ ని ఇస్తామనే ప్రచారం మొదలు పెట్టారు. ఈ రంగంలో తమ కంపెనీకి మంచి పేరుందని, తమిళనాడు సహా ఆంధ్ర, తెలంగాణలో బ్రాంచీలు ఉన్నాయని నమ్మబలికారు. ఎవరైనా ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తే కావాల్సిన పరికరాలు ఇస్తామని, ఈ రంగంలో అనుభవం ఉన్న ఉద్యోగులతో శిక్షణ కూడా ఇప్పిస్తామని ప్రచారం చేశారు. అంతేకాకుండా శిక్షణ కాలంలో నెలకు 35,000 శాలరీ కూడా ఇస్తామని చెప్పారు. అలా ఒక్కొక్క కస్టమర్ దగ్గర 3 నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగర శివారు జిల్లాలైన మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది వీరి వలలో పడ్డారు. గతేడాది సెప్టెంబర్లో ఫ్రాంచైజ్ అప్పగిస్తామని, సరైన విధంగా ఉన్న స్థలాన్ని చూసుకోవాలని కూడా సూచించారు. ఇటు డబ్బులు కట్టి అటు అడ్డా చూసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే సెప్టెంబర్ దాటి 4 నెలలు కావస్తున్నా ఎలాంటి సమాచారం రాకపోయేసరికి ప్రగతి నగర్లోని బ్యూటీ పార్లర్ వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ కనీసం బ్యూటీ పార్లర్ బోర్డు కూడా లేదు. స్థానికులను ఆరా తీగా ఖాళీ చేసి పరారైనట్లు తెలుసుకున్నారు. దీంతో మోసపోయారని ఆగ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమీనా చెల్లెలు దేవకుమారి, ఉద్యోగి విశ్వతేజను అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరిచారు. ఇటు సమీనా దంపతులతో పాటు ఆమె సోదరుడు కూడా పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రితం తెలుగు.